హలో, ఎన్ని రకాల వంటలు చేసి పెట్టినా, ఎంత రుచిగా చేసి పెట్టినా చివరిన మాత్రం పెరుగన్నం తినాల్సిందే. ఒక్క పూట పెరుగు లేకపోతే ఇల్లు పీకి పందిరి వేసేదాన్ని. తాలింపు కోసం ఒక గిన్నెలో కొంచెం నూనె వేసుకొని అందులో 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, కొంచెం మినపప్పు, సరిపడా శనగపప్పు వేసుకొని వేపించుకోండి. కొంచెం వేగిన తర్వాత ఇందులోనే సన్నగా తరిగిన అల్లము, పచ్చిమిరపకాయ ముక్కల్ని కూడా వేసుకోండి. బాగా వేగిన తర్వాత కొన్ని మిరియాలు, 2 నుంచి 3 వరకు చల్ల పచ్చిమిరపకాయలని ముక్కలుగా చేసి వేసుకోండి. అలాగే 2 నుంచి 3 వరకు ఎండుమిరపకాయలని కూడా వేసి బాగా దోరగా వేపించండి. కొంచెం కరివేపాకు, బాగా వేగిన తర్వాత ఇందులోనే 1 కప్పు జీడిపప్పు కూడా వేసుకోండి. ఇప్పుడు నేను ఇక్కడ 1 కప్పు అన్నంని తీసుకుంటున్నాను. దీనికి పెద్ద కొలత ఏమీ ఉండదు, మీకు ఎలా నచ్చితే అలా వేసుకోవచ్చు. నేను 2 నుంచి 3 వరకు గరిటెల పెరుగుని వేసుకున్నాను. పెరుగు ఇష్టం అనుకున్న వాళ్ళు ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. నేను ఇందులోనే కొంచెం రాళ్ళు ఉప్పుని వేసుకుంటున్నాను. ఎందుకో మామూలు ఉప్పు కంటే నాకు రాళ్ళు ఉప్పు వేసిన టేస్ట్ నచ్చుతుంది. ఇందాక తాలింపు పెట్టుకున్న పోపుని ఇందులో వేసుకోండి. బాగా కలపండి. దానిమ్మకాయ టేస్ట్ నచ్చిన వాళ్ళు ఇందులో కొన్ని దానిమ్మ గింజలు కూడా వేసుకోవచ్చు. వద్దు అనుకుంటే స్కిప్ చేసుకోండి. కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేస్తే రెడీ. ఎంత పెరుగన్న ఇష్టం ఉన్నా దానికి సైడ్ కాంబినేషన్ ఉండాల్సిందే. చాలామంది చాలా రకాల కాంబినేషన్స్తో ఇష్టపడతారు. ఉల్లిపాయని, చల్ల పచ్చిమిరపకాయని, ఆవకాయని అండ్ ది ఎవర్ గ్రీన్ మామిడికాయ పెరుగన్నం. నా ఫేవరెట్ కాంబినేషన్ అయితే పెరుగన్నం మామిడికాయ పచ్చడి లేదా పెరుగన్నం మామిడికాయ. మరి మీకేమి ఇష్టం? కమెంట్ సెక్షన్లో చెప్పండి.